సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనాన్ని కానీ మనం చూస్తే అక్కడో మాట మనకు కనపడుతూ ఉంది ప్రియులారా. సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. చూద్దాం ఒక్కసారి. 25వ అధ్యాయం సామెతల గ్రంథం 28వ వచనం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొన లేనివాడును అంతే. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడును అంతే. చాలా శ్రేష్టమైనటువంటి మాట ఇక్కడ మనకు కనపడుతూ ఉంది ప్రియులారా. చాలా మంచి విషయం ఇది. ప్రతి క్రైస్తవుడు కూడా దీన్ని ప్రాముఖ్యంగా గ్రహించాలి, దీని గురించి ఆలోచన చేయాలి. దీని ప్రకారం ఆలోచన చేసి ఇందులో మంచిని తీసుకొని ఆ మాట ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రాకారం లేక పాడైన పురం ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడు. మనస్సు చాలా డేంజర్ మనకి. మన మనస్సే మనకి శత్రువు. మన మనస్సే మనల్ని నిత్య నరకానికి కూడా నడిపించేది. మనలోనే ఉంటుంది, మనలోనే ఉండి మనల్ని నిత్య నరకానికి నడిపించేది, మనల్ని మోసం చేసేది. మనం అనుకుంటాం వాళ్ళు వీళ్ళు మోసం చేస్తున్నారని, కానీ మనలో ఉన్న మన మనస్సే మనల్ని మోసం చేస్తూ నడిపిస్తుంది అనేది చాలామంది గ్రహించలేకపోతూ ఉన్నారు. ఏం చేస్తూ ఉంది మనస్సు అంటే, మనల్ని పరిపరి విధాలుగా దేవునికి వ్యతిరేకంగా నడిపిస్తూ ఉంటుంది. వేరే వేరే ఆలోచనలు, సాతానుకు సంబంధించినటువంటి ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు మనలో కలిగిస్తూ వాటి ప్రకారం మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అయితే భక్తుడు ఏమంటాడంటే, పరిశుద్ధాత్మ సహాయంతో ఆ మనస్సును అణుచుకుంటే వారు ధన్యులు, అణుచుకోకపోతే వారు ఎటువంటి వారంటే, ప్రాకారం లేక పాడైన పురం అంటే ఊరు. ఒక ఊరికి లేకపోతే ఊరు దాకెందుకులేండి, మనం ఒక చిన్న గృహం తీసుకుందాం. ఒక గృహం ఉందనుకోండి, ఆ గృహానికి ప్రాకారం అంటే ప్రహరీ గోడ, కాంపౌండ్ వాల్ అంటాం కదా. ఇప్పుడు మన ప్రతి ఇంటికి కూడా కాంపౌండ్ వాల్ కట్టుకుంటారు సహజంగా, ప్రహరీ గోడ కట్టుకుంటారు. ప్రహరీ గోడ లేదనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఎవరు పడితే వాళ్ళు రావచ్చు, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళవచ్చు. పడిపోతాడు. ఏ ఆలోచనలు పడితే ఆలోచనలు వస్తాయి, ఏది పడితే అది చేస్తాడు, ఎలా పడితే అలా ఉంటాడు. త్రాగాలనిపిస్తుంది అనుకోండి త్రాగుతాడు, తిరగాలనిపిస్తుంది అనుకోండి తిరుగుతాడు, తిట్టాలనిపిస్తుంది అనుకోండి తిడతాడు. ప్రభునంతుడు ఏ విధంగా మనసు ఏది ఆలోచన కలిగిస్తే దేవునికి వ్యతిరేకంగా అది చేస్తాడు. అంటే సరైన కాపుదల లేదు మనస్సుకి. ఈ కాపుదల పెట్టుకున్నవాడు, అదే అణుచుకోవటం అంటే, అదే చెప్తున్నాడు భక్తుడు ఇక్కడ. ఎవరైతే మనస్సును అణుచుకుంటారో వాళ్ళు ఆలోచనలని కంట్రోల్ చేసుకుంటారు, జాగ్రత్త పడటానికి ప్రయత్నం చేస్తారు, ఆలోచనల ప్రకారం నడవటానికి ఇష్టపడరు. కంట్రోల్ చేసుకొని అణుచుకొని ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు. అలా వెళ్ళినటువంటి వారు ధన్యులు.